ఏళ్ళు పెట్టి చూపెట్టొద్దు అంటాడు. ఆ బద్మాషోడు ఆడే పెడతాడు ఇట్లా ఏళ్ళు అందరికీ. మర్యాద అంటాడు, ఆడే మర్యాద తప్పి మాట్లాడతాడు. లేడీస్కి ఇజ్జత్ ఇస్తా అంటాడు, ఫస్ట్ లేడీస్ మీదకే పోతాడు గొడవ. నార్మల్ పర్సన్ లాగా ఉండాలి. ఇదేందబ్బా అసలు కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడము, అంత వాల్యూ అంత హై పొజిషన్లో ఉన్న వాళ్ళే నార్మల్గా కూర్చున్నారు. వీళ్ళు పెద్ద తోప్సిమ్లాగా మేమే దీనికి హెడ్ అన్నట్టు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటున్నారు. ఇప్పుడు కామనర్స్ ఇజ్జత్ తీస్తున్నారు. కామన్ మ్యాన్ని పంపించినప్పుడు ఆయన వాల్యూ ఆయన నిలబెట్టుకొని రావాలి. ఇప్పుడు కామన్ మ్యాన్ అంటే అందరం వస్తాం కామన్, నెక్స్ట్ మళ్ళీ వేరే కామన్ మ్యాన్ని పిలవాలంటే అలా కనిపించాలి, అరే కామన్ మ్యాన్ మళ్ళీ పిలవాలని. అట్లా కాకుండా కామన్ మ్యాన్ మొత్తం ఇజ్జత్ తీస్తున్నారు. అసలు వేస్ట్, వీళ్ళైతే పంపించడమే వేస్ట్ అంటున్నాను నేనైతే. ఆ మాస్క్ మ్యాన్ అని చెప్పి మన హరీష్ ఉన్నాడు కదా, వేస్ట్ పని ఒక పని చేసిరు మన బిగ్ బాస్ వాళ్ళు. ఆ మాస్క్ పెట్టి పంపించేది ఉండే. దరిద్రంగా ఉంది ఆయన ఫేసు, ఆడు ఏడ్చినా దరిద్రంగా ఉన్నది. ఆయన ముఖానికి ఇప్పటివరకు నవ్వడం చూడలేదు నేనైతే. అసలు బయట ఆయన మాస్క్ పెట్టుకొని వచ్చిందంటే ఆడి వాల్యూ ఆడే తగ్గించుకుండు. నా ముఖం నేనే చూసుకోలేకపోతున్నా, అందుకే మాస్క్ పెట్టుకొని వచ్చినా అని చెప్పి వచ్చిండు. ఆ స్ట్రాటజీ ప్లే చేద్దాం అనుకుంటుండు కానీ ఆడ నడవట్లేదు. మనలో స్ట్రాంగ్ ఉన్నందుకు. అంటే బయటికి పోవాలి, వెళ్ళిపోతా అంటున్నాడు. వెళ్ళిపోతా అన్నప్పుడు అప్పుడే వెళ్ళిపోవాలబ్బా. వెళ్ళిపోతా అని ఒకటే దగ్గర ఎందుకు ఇలాంటావు నువ్వు? డోర్ దగ్గర పోయేది ఉండే, డోర్లు ఓపెన్ అవుతాయి. వెళ్ళిపోతా అంటే ఓపెన్ అవుతాయి అవి. లాస్ట్ టైం అయ్యింది కదా, మళ్ళీ గుంజిరు వెనకకి కథం. వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోవాలి, ఆనే కూర్చున్నావు. అంటే మీ దమ్మెందో దమ్ముంటే చూపించండి, మీ దమ్మెందో పట్టుకోండి, నీ దమ్ ఎంత అడుగుతున్నాడు, ఎట్లా చెప్తారు మాస్క్ మ్యాన్? ఇప్పుడు నాలో సగము ఆడోళ్ళు ఇక్కడ, బాయ్ ఇక్కడ అని చెప్పి అంటుండు. అన్ని ఫేక్ మాటలు, అంతా ఫేక్. ఆయన మొత్తం టోటల్ ఫేక్, ఆయన లైఫే ఫేక్ అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ బిహేవియర్ ఏళ్ళు పెట్టి చూపెట్టొద్దు అంటాడు. ఆ బద్మాషోడు ఆడే పెడతాడు ఇట్లా ఏళ్ళు అందరికీ. నిజంగా మర్యాద అంటాడు, ఆడే మర్యాద తప్పి మాట్లాడతాడు. లేడీస్కి ఇజ్జత్ ఇస్తా అంటాడు, ఫస్ట్ లేడీస్ మీదకే పోతాడు గొడవ. అంటే అన్నాడు కదా, ముగ్గురు లేడీస్ మీదకి పోయినా. అరే లేడీస్ అన్నప్పుడు లేడీస్ వాల్యూ ఎందుకు ఇస్తున్నావు? ముగ్గురు లేడీస్ నేను ఒక మొగంతో కొట్లాడుతున్నా అనేది ఉండే. ఆడలతో ఇట్లా అని ఆ వాల్యూ అంటే లేడీస్ అంటే అంత చులకన కనబడుతుంది ఆ గుండెగానికి అంతే. సుమన్ శెట్టి గురించి ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ వీక్ 2.0 లేదు, ఏం లేదు బ్రో. ఈ మన సంజన క్యాప్టెన్ అయింది. బట్ ఈయన ఇప్పుడు ఇదేంది ఎలిమినేషన్ ఇది ఏంది నామినేషన్ టైంలో ఏదో చేద్దామని చేస్తారు కానీ ఆ మూగదయంలా కూర్చుంటారు వాళ్ళు. ఎవరి పాయింట్స్ మీకు కరెక్ట్గా అనిపించాయి నామినేషన్స్లో? నాకు ఇదే మన హరీష్కి వేసే పాయింట్లన్నీ కరెక్ట్ అనిపించినాయి. ప్రతి ఒక్కళ్ళు నేను చెప్తున్నా కదా, 100% అందరూ ఆయన పోవాలనే ఉంది. ఎందుకంటే అందరూ మాస్క్ వేసుకొని ఉన్నారు, నేను ఒక్కని ఓపెన్ ఉన్నా అంటున్నాడు మాస్క్ మ్యాన్. ఇప్పుడు మాస్క్ వేసుకొచ్చింది అతనే, మాస్క్ వాడింది అతనే. వీళ్ళు మాస్కులు తేలేరు, వీళ్ళు మాస్కులు పెట్టుకుంటలేరు. ఆడే మాస్క్ పెట్టుకొని వచ్చిండు, వాళ్ళు తీపిచ్చి తప్పు పని చేసిరు. ఆ బ్లాక్ కలర్ మాస్క్ అన్నా బాగుండే, ఆ మాస్క్నైనా చూసి జర ఓట్లైనా పడుతుండేనేమో కానీ ఆడ మొహం చూడలేకపోతున్నాం. అసలు ఎప్పుడు ముచ్చుముఖమే పెడుతుండు. నాకు తెలిసి ఆయననే పోతుండొచ్చు. అంటే బిగ్ బాస్ కావాల్సింది అలాంటి మనిషే కదా, ఆయన ఎందుకు పంపిస్తాడు చూడండి. వైల్డ్ కార్డ్లో రమ్య వచ్చింది, వస్తుంది అంటున్నారు, మీరేమంటారు? ఇక్కడ కూడా బూతులు మాట్లాడుతుంది, ఇంకేంది. అక్కడ తిట్టింది చాలక ఇక్కడ కూడా తిట్టడానికి వస్తుంది మహాతల్లి. తను కుకింగ్ తప్ప సైలెంట్గా ఉంటుంది. కథం గొడవలు అవి అంత ఇన్వాల్వ్ అవుతలేదు ఆమె. ఓకే అనుకుంటూ పోతుంది అంతే. అదే వాగుడికాయ సరే, ఆమె గురించి చెప్పడం కూడా వేస్ట్. ఆమె ఉంటుంది ఇసంటి లౌడ్ స్పీకర్లను పెట్టాలి కదా. స్పీకర్ బేస్ ఆ టీవీలలో బేస్ వినవడాలి మాకు. గలీజ్ మాటలు అరవడము అవన్నీ ఉండాలి. ఉంచుతారు ఆమెని. అంటే తెలుగులో ఒకప్పుడు ఒక పదం అంటుండే, ఇట్లా అరుస్తున్న వాళ్ళని మిడతా అని అంటుండే. ఆ మిడతా రేంజ్లో అరుస్తుంది ఆమె, కిచ్ అనుకుంటా. మన ఫేవరెట్ అంటే ఈయన విలన్ బర్నీ, ఇంకా ఈయన కాదు ఈయన పొట్టిగా ఉంటాడు చూడండి, సుమన్ శెట్టి. ఎందుకంటే అమాయకంగా ఉన్నాడు. అసలు ఏది అంటే వాళ్ళు రాంగ్ వేలా కొడుతున్నా కానీ తీసుకుంటున్నాడు. అది
ఫైనల్గా మన రాను బొంబాయికి రాను రాము రాథోడ్ సూపర్ బ్రో, ఆయన గేమ్ అయితే సూపర్ ఉంది. అసలు ఆ రోజు ఆయన ప్లేస్లో ఆయన ఎవరు, ఆయన జవాన్ ఉన్నాడు కదా వచ్చిండు, పవన్, ఆయన మాత్రం ఓడిపోతుండే పక్క. ఎందుకంటే ఇక చిన్నదే ఆడలేకపోయిండు, ఆ రేంజ్లో ఉంటే మాత్రం ఆడిపోతుండే ఆయన. కానీ జబర్దస్త్ గేము, అండ్ ఆల్సో రెస్పెక్ట్ ఇస్తాడు అందరికీ. పాటలు కూడా మధ్యలో తీస్తున్నాడు, కొన్ని సాంగ్స్ మస్తు మంచిగా ఉంది. టాప్ 5 ఇప్పుడు కాదు, ఒక టూ వీక్స్ తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే మొత్తం స్క్రాపే ఉంది. స్క్రాప్ ఎవరో కాదు, అందరూ నా కామనర్సే. పెద్ద స్క్రాప్ని తీసుకొని ఆడ పెట్టిండు. ఎందుకంటే ఫీల్ కాకండి, మన కామనర్స్ ఇజ్జత్ తీస్తున్నారు. నెక్స్ట్ టైం కామన్ పీపుల్ని పిలవాలంటే వాళ్ళు ఇట్లా పిలుచుకునేలాగా ఉండాలి. కానీ కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడము, రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉండడము, ఒక పెద్ద మనిషి వాల్యూ అంటే కొంచెం రేంజ్లు ఉన్న వాళ్ళని కూడా చీఫ్గా చూడడము, అది కరెక్ట్ కాదు.